హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్ఎస్జడి యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు అయితే మనకు ఐసీఎస్ఎస్ఆర్ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ సోషల్ సైన్స్ రీసెర్చ్ నుండి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. సో ఇప్పుడైతే దీనికి సంబంధించిన ఆన్లైన్ అప్లై ఏ విధంగా చేయాలో ఈ వీడియో తెలుసుకుందాం. సో మీకైతే నేను డైరెక్ట్గా డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చేస్తాను నోటిఫికేషన్ అనేది. సో మీరు అక్కడ నుండి చూసి మీరైతే దీనికి ఎలిజిబుల్ ఉన్నారో సో అదైతే మీరైతే అప్లై అనేది చేసుకోండి. సో ఇప్పుడైతే మనం ఏ విధంగా అప్లై ఆన్లైన్ చేయాలో ఈ వీడియో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మనం ఆన్లైన్ అప్లై చేసే ముందు ఐసీఎస్ఎస్ఆర్ సంబంధించిన అఫీషియల్ ప్రివ్యూ అనేది చూసుకోవచ్చు. సో మీకైతే నేను డైరెక్ట్గా డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చేస్తాను నోటిఫికేషన్ అది. సో ఇక్కడ మనకు స్టార్టింగ్ డేట్ వచ్చేసి ఇక్కడ 4th January 2024, లాస్ట్ డేట్ వచ్చేసి మనకు 5th February 2024 అనేది లాస్ట్ డేట్ అవుతుంది. ఆ తర్వాత మనకు పోస్ట్ నేమ్ వచ్చేసి ఇక్కడ ఏజ్ లిమిట్ వచ్చేసి ఇక్కడ ఎల్డీసీ లోవర్ డివిజన్ క్లర్క్ వచ్చేసి తర్వాత రీసెర్చ్ అసిస్టెంట్ తర్వాత ఇక్కడైతే మనకు ఏజ్ అనేది 18 నుండి 28 years అయితే ఇచ్చారు. ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి మనకు సంబంధించిన ఫీజు వచ్చేసి మనకు ఇక్కడైతే ఫీజు అనేది ఇచ్చారు. సో SC/ST వాళ్ళకైతే ఎటువంటి ఫీజు అనేది లేదు. సో ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి మనకు పోస్ట్ నేమ్ కేటగిరీ వైస్ అయితే ఇక్కడైతే ఇచ్చారు. సో మనకు ఎల్డీసీ వచ్చేసి హయ్యర్ సెకండరీకి పాస్ అయి ఉండాలి. సో దాంతోపాటు మనం టైపింగ్ అనేది 30 for WPM అనేది మనకైతే టైపింగ్ అయితే వచ్చి ఉండాలి. తర్వాత రీసెర్చ్ అసిస్టెంట్ వచ్చేసి MA విత్ 50% మార్క్స్ అయితే రావాలి. ఆ తర్వాత ఇక్కడైతే మనకు సంబంధించిన వాళ్ళైతే ఇక్కడ ఎగ్జామ్ ప్యాటర్న్ అది కూడా అయితే ఇచ్చారు. సో మీకైతే డైరెక్ట్గా నేను డిస్క్రిప్షన్ లింక్ ఇచ్చేస్తాను, అక్కడ నుండి అయితే చూసుకోండి. కావాలంటే ఇది నేను చెప్తున్న ఎక్స్ప్లెయిన్ అనేది మీరు అయితే స్కిప్ చేసేయండి. సో నేను ఇప్పుడు ఆన్లైన్ అప్లై ఎక్కడ నుండి చెప్తాను అక్కడ నుండి అయితే మీరు అయితే చూసుకోండి. సో ఇప్పుడైతే మనం ఆన్లైన్ అప్లై ఏ విధంగా చేయాలో ఈ వీడియో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మనకైతే ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ సోషల్ సైన్స్ రీసెర్చ్ సంబంధించిన ఆన్లైన్ అప్లై పోర్టల్ అనేది ఈ విధంగా అయితే వస్తుంది. సో ఇక్కడ వచ్చిన తర్వాత స్క్రోల్ చేస్తా అంటే మనకు క్లిక్ హియర్ ఫర్ రిజిస్టర్ ఉన్నాయి కదా, సో దీని మీద అయితే క్లిక్ ఇచ్చేయండి. సో ఇచ్చేసిన తర్వాత మనకు రిజిస్ట్రేషన్ అనేది ఫామ్ ఈ విధంగా అయితే వస్తుంది. సో ఇక్కడ వచ్చేసి మీ యొక్క క్యాండిడేట్ నేమ్ క్యాపిటల్ లో అనేది ఇక్కడైతే ఇచ్చేయండి. మీ యొక్క నేమ్ అనేది 10th మెమోలో ఏ విధంగా ఉన్నదో ఆ విధంగా అయితే క్యాపిటల్ లో ఇచ్చేయండి. తర్వాత ఇక్కడ వచ్చేసి మీ యొక్క ఈమెయిల్ అడ్రస్, తర్వాత ఇక్కడైతే మీ యొక్క జెండర్ అనేది సెలెక్ట్ చేసుకోండి, మేల్ ఆ ఫీమేల్. ఆ తర్వాత ఇక్కడైతే మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, తర్వాత ఇక్కడ వచ్చేసి మీ యొక్క మొబైల్ నెంబర్ అనేది ఇచ్చేయండి. ఆ తర్వాత మనకు పాస్వర్డ్ ఏ విధంగా ఉండాలంటే ఒకటి మనకు ఆల్ఫాబెట్ లో క్యారెక్టర్ 1 అయితే ఆల్ఫాబెట్ ఉండాలి, తర్వాత నెంబర్కి తర్వాత స్పెషల్ క్యారెక్టర్ అనేది ఇచ్చేసి మీ యొక్క నేమ్ అనేది ఇక్కడ 8 character అనేది ఇచ్చేయండి, సేమ్ కన్ఫర్మ్ పాస్వర్డ్ కూడా. సో ఇక్కడైతే మనకు వాళ్ళైతే లెంత్ అనేది ఇచ్చారు. ఆ తర్వాత ఇక్కడైతే మనం క్యాప్చర్ ఎంటర్ చేసి ఇక్కడైతే మనకు సబ్మిట్ అనే ఆప్షన్ ఉంది కదా, సో దీని మీద అయితే క్లిక్ ఇచ్చేయండి. ఫ్రెండ్స్, మనం సబ్మిట్ చేసిన తర్వాత ఈ విధంగా అయితే మనకు రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ అయిపోతుంది. సో మన యొక్క రిజిస్టర్డ్ ఈమెయిల్ ఐడికి వాళ్ళు యూజర్ నేమ్ లాగిన్ పాస్వర్డ్ అనేది పంపడం అయితే జరుగుతుంది. సో ఇక్కడ వచ్చేసి ఇక్కడ ఈమెయిల్ అడ్రస్ అనేది ఇచ్చారు మనం యూజర్ నేమ్ అనేది. ఆ తర్వాత ఇక్కడ మనకు పాస్వర్డ్ వచ్చేసి మీరు ఏం పాస్వర్డ్ ఇచ్చారో ఆ పాస్వర్డ్ ఎంటర్ చేసి ఇక్కడైతే క్యాప్చర్ ఎంటర్ చేసి ఇక్కడైతే మనకు సబ్మిట్ అనే ఆప్షన్ ఉంది కదా, సో దీని మీద అయితే క్లిక్ ఇచ్చేయండి. ఫ్రెండ్స్, మనం లాగిన్ అయిన తర్వాత ఈ విధంగా అయితే డాష్బోర్డ్ వస్తుంది. సో ఇక్కడ వచ్చిన తర్వాత ఇక్కడ పోస్ట్ నేమ్ అనేది సెలెక్ట్ చేసుకోండి, మీరు దేనికి అయితే ఎలిజిబుల్ ఉన్నారో. సో అదైతే ఇక్కడైతే మీరైతే సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడైతే మనకు డీటెయిల్స్ అయితే చూసుకోవచ్చు. ఆ తర్వాత ఇక్కడైతే మనకు అప్లై నౌ అనే ఆప్షన్ ఉన్నాయి కదా, సో దీని మీద అయితే క్లిక్ ఇచ్చేయండి. సో ఇచ్చేసిన తర్వాత ఈ విధంగా అయితే మనకు అప్లికేషన్ ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మనకు పోస్ట్ నేమ్ అనేది వస్తుంది, లోవర్ డివిజన్ క్లర్క్ అని. సో ఆ తర్వాత ఇక్కడైతే మనకు నేమ్ అనేది ఆటోమేటిక్గా ఉంటుంది. తర్వాత ఇక్కడ వచ్చేసి మీ యొక్క ఫాదర్ నేమ్ ఏ విధంగా 10th మేలో ఏ విధంగా ఉన్నదో ఆ విధంగా ఇచ్చేయండి. తర్వాత మీ యొక్క మదర్ నేమ్ సేమ్ యాస్టీస్ గా ఇక్కడైతే ఇచ్చేయండి. ఆ తర్వాత ఇక్కడ మ్యారిటల్ స్టేటస్ వచ్చేసి సింగిల్ ఉంటే సింగిల్, మ్యారీడ్ ఉంటే మ్యారీడ్ ఇచ్చేయండి. ఆ తర్వాత ఇక్కడ వాళ్ళ ఎవరైనా మీరు ఒకవేళ మ్యారీడ్ ఉంటే ఇక్కడైతే ఫుల్ నేమ్ అనేది వాళ్ళ యొక్క నేమ్ అనేది ఇచ్చేయండి. ఆ తర్వాత ఇక్కడ మనకు డేట్ ఆఫ్ బర్త్ ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. ఆ తర్వాత ఇక్కడ నేషనాలిటీ ఇండియన్ అనేది సెలెక్ట్ చేసుకోండి. సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడైతే మనకు జెండర్ అనేది మేల్ ఫీమేల్ అనేది దీంట్లో అయితే ఇచ్చేయండి. సో ఇచ్చేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి మనకు క్లిక్ హియర్ ఫర్ అప్లోడ్ ఇమేజ్ ఉన్నాయి కదా, మీ యొక్క ఫోటో అనేది 800 kbs లో మీరు జేపీజీ ఫార్మేట్ లో ఇక్కడైతే అప్లోడ్ చేసేయండి. సో చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే ఐడెంటిఫై ప్రూఫ్, సో మీ యొక్క ఆధార్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్ ఏదైనా ఉంటే దీంట్లో అయితే ఇచ్చేయండి. ఆ తర్వాత దానికి సంబంధించిన ఐడెంటిఫై ప్రూఫ్ నెంబర్ అనేది ఇక్కడైతే ఎంటర్ చేసేయండి. సో చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఆధార్ కార్డ్ నెంబర్ అనేది ఇచ్చేయండి. సో మీరు ఏది ఇస్తారో, సో మీరు ఐడెంటిఫై ప్రూఫ్ కాకుండా మీరు దీంట్లో అయితే సపరేట్ గా మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ అయితే కన్ఫర్మ్ అయితే ఇవ్వాలి. ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి ఐడెంటిటీ ప్రూఫ్ ఏదైంటుందో ఆధార్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్ ఉంటే దానికి సంబంధించిన ఇక్కడైతే 800 kbs లో అనేది ఇక్కడైతే అప్లోడ్ చేసేయండి PDF ఫార్మేట్ లో. సో అప్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ అప్లోడ్ మీద క్లిక్ చేసి మనకు అప్లోడ్ అయిపోతుంది, ఇక్కడ వ్యూ అని వస్తుంది. ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి మీ యొక్క కేటగిరీని దీంట్లో అయితే సెలెక్ట్ చేసుకోండి, ST, OBC, అండర్స్ కేటగిరీ దీంట్లో అయితే ఇచ్చేయండి. ఆ తర్వాత దానికి సంబంధించిన క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే దీంట్లో అయితే చూస్ ఫైల్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకైతే ఫైల్ అనేది ఓపెన్ అవుతుంది. తర్వాత అప్లోడ్ మాత్రం చేసేయండి.
చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి మీరు పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిసబిలిటీ ఉంటే ఇక్కడైతే ఎస్ అండి, లేకపోతే నో మీద అయితే క్లిక్ ఇచ్చేయండి. ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి మీరు ఏజ్ రిలాక్సేషన్ ఉంటే మీకు ఎస్ చేసేయండి, లేకపోతే నో మీద అయితే క్లిక్ ఇచ్చేయండి. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే మీకు మార్క్ ఆఫ్ విజిబుల్ ఐడెంటిఫికేషన్. సో మీకు ఏమైనా పుట్టుమచ్చలు ఉంటే ఇక్కడైతే మీ యొక్క 10th మెమో పైన అనేది ఉంటుంది. సో ఇక్కడైతే ఇచ్చేయండి. ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి మీ యొక్క అడ్రస్. సో ఇక్కడ మీ కమ్యూనికేషన్ అడ్రస్ అనేది ఇక్కడైతే ఎంటర్ చేసేయండి. తర్వాత ఊరి పేరు, మండల్ ఇచ్చేసిన తర్వాత ఇక్కడైతే మీ యొక్క స్టేట్. సో మీకు ఏ స్టేట్ ఉంటుందో ఆ స్టేట్ అనేది దీంట్లో అయితే సెలెక్ట్ చేసుకోండి. ఆ తర్వాత దానికి సంబంధించిన పిన్ కోడ్ అనేది ఇక్కడైతే ఎంటర్ చేసేయండి. సో చేసేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే పర్మనెంట్ అడ్రస్ మరియు కమ్యూనికేషన్ సేమ్ ఉంటే దీని మీద సేమ్ క్లిక్ చేస్తే మనకు ఆటోమేటిక్గా అనేది వచ్చేస్తుంది. ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి మీ యొక్క మొబైల్ నెంబర్ అనేది ఎంటర్ చేసేయండి. చేసిన తర్వాత ఇక్కడ మీరు ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఉంటే ఇక్కడైతే ఎస్ చేయండి, లేకపోతే నో మీద అయితే క్లిక్ ఇచ్చేయండి. సో మీరైతే ఇక్కడైతే మీడియం ఆఫ్ ఎగ్జామినేషన్ వచ్చేసి మీరు దేంట్లో అయితే ఎగ్జామ్ రాయాలనుకుంటున్నారో హిందీలో, ఇంగ్లీష్ అనేది దీంట్లో అయితే సెలెక్ట్ చేసుకోండి. ఆ తర్వాత ఇక్కడ మీడియం ఆఫ్ టైపింగ్ టెస్ట్. సో నేనైతే ఎల్డీసీ సెలెక్ట్ చేసుకుంటాను కాబట్టి నాకు టైపింగ్ టెస్ట్ అనేది ఉంటుంది. సో ఇంగ్లీష్ హిందీ అనేది దీంట్లో అయితే ఇచ్చేయండి. సో వేరే పోస్ట్ ఉన్న సేమ్ మనకు ప్రాసెస్ ఉంటుంది. సో కావాలంటే కొన్ని చేంజ్ అనేది ఉంటుంది కాబట్టి. సో ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి మనకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అయితే ఇవ్వాలి. సో ఇక్కడ మ్యాట్రిక్ సంబంధించిన బోర్డ్ నేమ్ అనేది ఇచ్చేయండి. తర్వాత ఇక్కడైతే ఇయర్ పాసింగ్. సో మీరు ఎప్పుడు పాస్ అయ్యారో దానికి సంబంధించిన పాసింగ్ ఇయర్ అనేది ఇక్కడ ఎంటర్ చేసేయండి. తర్వాత మీకు ఎన్ని మార్క్స్ వచ్చినాయో 10th లో అన్ని మార్క్స్ అనేది సిజిపిఎల్ అనేది పర్సెంటేజ్ లో అనేది ఇచ్చేయండి. తర్వాత ఇక్కడైతే మీరు డివిజన్ ఫస్ట్ సెకండ్ అనేది ఇక్కడైతే ఇక్కడ ఈ విధంగా అయితే ఇచ్చేయండి. తర్వాత మీ యొక్క సబ్జెక్టు. సో మీరు ఎన్ని సబ్జెక్ట్ ఉంటాయో 10th లో అన్ని సబ్జెక్ట్ అనేది దీంట్లో అయితే ఇచ్చేయండి. ఆ తర్వాత ఇక్కడ డాక్యుమెంట్స్. సో 10th మెమోకి సంబంధించిన డాక్యుమెంట్స్ అనేది చూస్ ఫైల్ మీద క్లిక్ చేస్తే మనకు ఇక్కడ అప్లోడ్ అనేవి ఉన్నాయి కదా, దీని మీద క్లిక్ చేస్తే మనకు వ్యూ అనేది వస్తుంది. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకైతే ఇంటర్మీడియట్ సంబంధించిన ఇక్కడ బోర్డ్ నేమ్, తర్వాత పాసింగ్. సో మీరు ఇప్పుడు పాస్ అయ్యారో దానికి సంబంధించిన పాసింగ్ ఇయర్. తర్వాత ఇక్కడ వచ్చేసి మీకు సంబంధించిన పర్సెంటేజ్ అంటే మార్క్స్ ఎన్ని వచ్చినాయి ఇక్కడైతే ఎంటర్ చేసేయండి. తర్వాత డివిజన్ ఫస్ట్ సెకండ్స్ అనేది ఇచ్చేయండి. తర్వాత ఇక్కడైతే మనకు సబ్జెక్ట్ మీకు సంబంధించిన ఇంటర్మీడియట్ లో ఏం తీసుకున్నారో సబ్జెక్ట్స్ ఈ సబ్జెక్ట్ అనేది ఇక్కడైతే ఇచ్చేయండి. ఆ తర్వాత దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ అనేది ఇంటర్మీడియట్ డాక్యుమెంట్స్ అనేది ఇక్కడైతే అప్లోడ్ అయితే చేసేయండి. చేసిన తర్వాత నెక్స్ట్ మీకు గ్రాడ్యుయేషన్ కానీ ఏదైనా క్వాలిఫికేషన్ ఉంటే సేమ్ యాస్టీస్ గా అయితే ఇచ్చేయండి. ఆ తర్వాత ఎన్ని క్వాలిఫికేషన్ ఉంటే ఇక్కడైతే ఎంటర్ చేసేయండి. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకు టైపింగ్ స్పీడ్ వచ్చేసి ఇంగ్లీష్ లో మీకు టైపింగ్ స్పీడ్ ఇంగ్లీష్ లో ఎన్ని వస్తుందో అన్ని అయితే ఇక్కడైతే మెన్షన్ చేసేయండి. సో ఇక్కడ ఈ విధంగా మెన్షన్ చేసిన తర్వాత ఇక్కడైతే టైపింగ్ స్పీడ్ ఇన్ హిందీ. సో మీకు హిందీలో ఎన్ని టైపింగ్ స్పీడ్ వస్తుందో అన్ని టైపింగ్ స్పీడ్ అనేది ఇక్కడైతే ఇచ్చండి. ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకు సెంట్రల్ ఎంప్లాయీ ఏదైనా ఉంటే ఇక్కడైతే ఎస్ అండి, లేదా నో మీద అయితే క్లిక్ ఇచ్చేయండి. ఆ తర్వాత మనకు ఎన్ని పెనాల్టీ సంబంధించినది ఉంటాయి. సో ఇక్కడైతే నో మీద అయితే క్లిక్ ఇచ్చేయండి. ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి మనకు వర్క్ ఎక్స్పీరియన్స్. సో మీకు ఏమైనా వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటే ఇక్కడ ఇచ్చేయండి, లేకపోతే ఇక్కడ ఎంటీగానే వదిలేయండి. ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి మీరు ఫీ డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయాలి. సో మనకు ఫీజు వచ్చేసి ఏ విధంగా ఉండాలంటే మనకు ఇక్కడైతే మనకు వాళ్ళైతే మెన్షన్ అయితే చేశారు నోటిఫికేషన్ లో. సో ఇక్కడ వచ్చేసి మనకు ఫస్ట్ ఫేజ్ లో 5th నెంబర్ అనేది వాళ్ళైతే ఇక్కడైతే ఇవ్వడం అయితే జరిగింది. సో మీకైతే నేను ఇప్పుడైతే చూపెడతాను. సో ఇక్కడ వచ్చిన తర్వాత వాళ్ళైతే ఆల్రెడీ మనకైతే ఇక్కడైతే మనకు మెన్షన్ చేశారు. సో ఇక్కడైతే క్యాండిడేట్ హ్యావ్ టు పే ఎగ్జామినేషన్ ఫీ ఆన్లైన్ ఫేవర్ ICSSR న్యూ ఢిల్లీ త్రో NEFT RTGS. సో మనకు ఏసీ నెంబర్ మనకు అకౌంట్ నెంబర్ అనేది ఇక్కడైతే ఇచ్చారు. ఆ తర్వాత IFC కోడ్ అనేది ఇక్కడైతే ఎంటర్ చేశారు. సో మీరైతే ఈ అకౌంట్ నెంబర్ అనేది పే చేసిన తర్వాత మనకు UTR నెంబర్ అనేది వస్తుంది. ఆ తర్వాత మనకు పేమెంట్ రిసిప్ట్ అనేది వస్తుంది. సో ఆ రిసిప్ట్ తీసుకొస్తే మనకైతే ఇక్కడైతే వాళ్ళ ఫీ అయితే ఇక్కడ మెన్షన్ చేశారు. సో OBC జనరల్ వాళ్ళకైతే ఫీజు అనేది ఈ విధంగా అయితే ఉన్నది లెవెల్ వైజ్. ఆ తర్వాత మనకు SC ST PW ఉమెన్ వాళ్ళకైతే ఎటువంటి ఫీజు అనేది ఇక్కడ లేదని ఇక్కడైతే వాళ్ళు ఆల్రెడీ అయితే మెన్షన్ చేశారు. సో ఈ విధంగా మీరు పే చేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి ఇక్కడ అమౌంట్ ఎన్ని వచ్చినాయో మీ యొక్క అమౌంట్ అనేది ఇక్కడ ఎంటర్ చేసేయండి. తర్వాత UTR నెంబర్ మీకు వచ్చిన UTR నెంబర్ ఇక్కడ ఎంటర్ చేసి ఇక్కడ డేట్ మంత్ ఎప్పుడు పే చేశారో దానికి సంబంధించిన అనేది ఇచ్చేయండి. తర్వాత పేమెంట్ రిసిప్ట్ అనేది ఇక్కడైతే అప్లోడ్ చేసేయండి. ఇక్కడ 800 KB లో. సో మనకు PDF ఫార్మాట్ లో అనేది ఉండాలి. సో వేరే స్పెషల్ క్యారెక్టర్ అయితే ఉంటే మనకైతే తీసుకోదు. సో ఇక్కడైతే పేమెంట్ రిసిప్ట్ అప్లోడ్ చేసి ఇక్కడ అప్లోడ్ మీద క్లిక్ చేస్తే మనకు వ్యూ అనేది వస్తుంది. సో ఈ విధంగా అప్లోడ్ చేసిన తర్వాత ఇక్కడైతే డిక్లరేషన్ అనేది చూసుకోండి. ఆ తర్వాత ఇక్కడైతే మీ యొక్క ప్లేస్ ఎక్కడ నుండి మీరు అప్లై చేస్తారో మీ యొక్క ప్లేస్ అనేది ఇక్కడైతే ఎంటర్ చేసేయండి. సో చేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి మన యొక్క సిగ్నేచర్ క్లిక్ హియర్ ఫర్ అప్లోడ్ సిగ్నేచర్ ఉన్నాయి కదా, 800 KB లో ఉండాలి మనకు JFC ఫార్మాట్ లో. సో ఇక్కడైతే మనకు స్టైల్ అనేది మనకు సిగ్నేచర్ అనేది ఉండాలి, క్యాపిటల్ లెటర్ లో అనేది ఉండద్దు. సో ఈ విధంగా సిగ్నేచర్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకు సిగ్నేచర్ అనేది చూస్తుంది. సో ఇచ్చేసిన తర్వాత ఇక్కడ మనకు సేవ్
డ్రాఫ్ట్ ఉన్నాయి కదా, సో దీని మీద క్లిక్ చేసి మనకు ఫైల్ అనేది ఇక్కడ సేవ్ అయిపోతుంది. ఆ తర్వాత అన్ని క్లారిటీగా ఉంటాయి. మీరు కరెక్ట్గా ఇక్కడ ఎంటర్ చేసి 2 సార్లు అయితే చూసుకోండి. చూసుకున్న తర్వాత ఇక్కడైతే మనకు ఫైనల్ సబ్మిట్ ఉన్నాయి కదా, సో దీని మీద అయితే క్లిక్ ఇచ్చేయండి. ఫ్రెండ్స్, మనం సబ్మిట్ చేసిన తర్వాత మనకు సక్సెస్ అనేది వస్తుంది. సో వచ్చిన తర్వాత ఈ విధంగా అయితే మనకు డెస్క్ బోర్డ్ వస్తుంది. సో వచ్చిన తర్వాత ఇక్కడైతే మనం పోస్ట్ వైస్ అనేది చూసుకోవచ్చు. సో ఇక్కడ మనకు స్టేటస్ వచ్చేసి మనకు క్లిక్ హియర్ వ్యూ స్టేటస్ ఉన్నాయి కదా, దీని మీద అయితే క్లిక్ ఇచ్చేయండి. సో ఇచ్చేసిన తర్వాత ఈ విధంగా అయితే మనకు అప్లికేషన్ నెంబర్, తర్వాత నేమ్, తర్వాత ఈమెయిల్ ఐడి, తర్వాత మొబైల్ నంబర్, ఇక్కడ అయితే స్టేటస్ అనేది వస్తుంది. సో ఇక్కడ స్టేటస్ వచ్చేసి మనకు సబ్మిటెడ్ అని వచ్చింది కదా, సో ఇక్కడ యాక్షన్ కూడా చూసుకోవచ్చు. ఆ తర్వాత మనకు ఇక్కడ సైడ్ స్క్రోల్ చేస్తా అంటే మనకైతే ఇక్కడ డౌన్లోడ్ పీడిఎఫ్ ఉన్నాయి కదా, సో దీని మీద క్లిక్ చేస్తే మనకైతే పీడిఎఫ్ అనేది డౌన్లోడ్ అయిపోతుంది, మన యొక్క అప్లికేషన్ ఫామ్ అనేది. సో ఈ విధంగా అయితే చూసుకోవచ్చు. సో మీకు సంబంధించిన ఇక్కడైతే మీరు ఫ్యూచర్ అవసరం కోసం దీన్ని అయితే డౌన్లోడ్ చేసుకోండి. సో ఈ విధంగా అయితే మీరు జాగ్రత్త అనేది అప్లై అనేది ఆన్లైన్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే మీరు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ సోషల్ సైన్స్ రీసెర్చ్ సంబంధించిన ఆన్లైన్ ఫామ్ అనేది ఈ విధంగా అయితే చేసుకోండి. సో మీరైతే జాగ్రత్తగా ఈ వీడియో చూసి మీరైతే అప్లై ఆన్లైన్ చేయండి, లేకపోతే మిస్టేక్ పోయే అవకాశం ఉన్నది. సో మీకు అప్లై చేసేటప్పుడు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ ఇవ్వండి, నేనైతే తొందరగా అయితే రిప్లై ఇస్తాను. సో ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే జాగ్రత్తగా అనేది అప్లై ఆన్లైన్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, నా వీడియో మీకు నచ్చినట్టయితే షేర్, లైక్, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆన్ చేసుకోండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.